ఆల్ ఈజ్ వెల్ ఆల్వేస్ వెల్కమ్ టు విలేజ్ పతంగ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు యూట్యూబ్లోనే ఎవ్వరు చూపియని విధంగా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే రాగి అంబలిని కొత్త టిప్స్తో తయారు చేసి చూపించబోతున్నా. ముందుగా పెరుగు అంబలి. ఈ పెరుగు అంబలి తినని వారి కోసం ఈ వీడియోలోనే బెల్లంతో అంబలి తయారు చేసి చూపించబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు హెల్దీ అండ్ టేస్టీగా తయారు చేసే అంబలిని అయితే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవ్వరు చెప్పని విధంగా తయారు చేసి చూపించబోతున్నా. ముందుగా పొయ్యి వెలిగించుకొని అంబలిని మట్టి కుండలో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మట్టి కుండని పొయ్యిపై పెట్టుకొని సగం కప్పు పిండికి 4 కప్పుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు నీళ్ళు తొందరగా మసలాలంటే ఈ మూతనైతే మట్టి పాత్రపై ఉంచుకుందాం. ఇప్పుడు చాలామంది ఆరోగ్యానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా, అందుకే చాలా మంది ఇళ్ళలో ఇలాంటి మట్టి పాత్రలు అయితే ఉంటున్నాయి. కానీ ఇది గ్యాస్ మీద పెట్టి ఆ నీళ్ళని వేడి చేసుకోవాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. అందుకే పొయ్యి అవైలబుల్లో లేని వాళ్ళు అదే గ్యాస్ పైన నీళ్ళు స్టీల్ గిన్నెలో మరిగించి దాంట్లో అయితే నేను చెప్పిన విధంగా అంబలిని తయారు చేసి నైట్ అంతా మళ్ళీ ఈ కుండలోకి ట్రాన్స్ఫర్ చేసి నైట్ అంతా ఉంచుకుంటే ఏంటంటే ఆ అంబలి మొత్తం పిగ్మెంటేషన్ అయ్యి మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ విషయం మీకెందుకు చెప్తున్నా అంటే నేను కూడా ప్రతిరోజు అట్లనే స్టీల్ గిన్నెలో అంత అంబలి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ మట్టి కుండలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగినాయి కదా, ముందుగానే ఒక 3 గంటలకి నానబెట్టుకున్న ఈ పిండిని ఈ నీళ్ళలో పోసుకొని కలుపుకోవాలి. ఈ రాగి పిండి బాగా నీళ్ళలో కలిసి ఉడికే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ రాగి పిండి అందులో కలిసి మరిగిపోవచ్చు, మనం ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాం. ఇక చూడండి, ఇట్లా బురుగులుగా వచ్చి ఇట్లా సాఫ్ట్గా అయిందంటే ఇంకా మనకు అంబలి తయారైనట్టే. దీంట్లో ఏమేమి కలుపుతానో ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఇట్లా అంబలి పైకి పొంగుతూ పైకి వచ్చిందంటే మనకు అంబలి తయారైనట్టే. ఇప్పుడు మూత పెట్టుకొని మనమైతే తీసి పక్కన పెట్టుకుందాం. ఈ అంబలి చల్లగా అయ్యేదాకా మనం పక్కన ఉంచుకుందాం, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు పెరుగు కలిపితే అంత టేస్టీ అనిపించదు. ఇది ఎంత చల్లగా అయినాక కలిపి పెట్టుకుంటే అప్పుడు అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ అంబలి పూర్తిగా చల్లగా అయిపోయింది. ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో కప్పెడు పెరుగు, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత సాల్ట్ మాత్రం ఇప్పుడే కలుపుకోవద్దు. ఈరోజు నైట్ అంతా దీన్ని పులియబెట్టి రేపు తెల్లారే మార్నింగ్ లేవగానే మనం తాగే ముందర సాల్ట్ వేసి కలుపుకొని తాగితే ఎంతో టేస్ట్గా ఉంటుంది, మనకి ఎంతగా ఆరోగ్యానికి ఎంతగానో మంచిది కూడా. ఇప్పుడైతే బట్టను కట్టి పెట్టుకుందాం. ఇప్పుడు తెల్లారి ఇంత మంచిగా పులిసింది చూడండి. దీంట్లోకి ఒక చెంచా సగం సాల్ట్ కలుపుకొని ఇప్పుడు ఈ పుదీనా ఫ్లేవరు ఈ ఆనియన్ ఫ్లేవర్ అంతా దిగి చాలా టేస్టీగా అవుతుంది. కానీ ఇది పెరుగు ఇష్టపడే వాళ్ళకి మాత్రమే అమృతం లాగుంటుంది. మరి పెరుగు ఇష్టపడని వాళ్ళకి అస్సలు టేస్ట్ అనిపించదు కదా. మరి వాళ్ళ కోసం బెల్లంతో అంబలి తయారు చేసుకుందాం. మరి ఈ వీడియోలో మనం తయారు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ అంబలి కోసం కప్పెడు పిండిని ఒక 3 గంటల ముందే మనం నానబెట్టి పెట్టుకోవాలి.
ఇక్కడ ఏంటంటే వీడియోలో నాకు కొంచెం కుదరలేదు కాబట్టి అప్పటికప్పుడు నానబెట్టి చూపిస్తున్నా. ఈ పెరుగు అంబలి తాగని వాళ్ళ కోసం బెల్లంతో రాగి అంబలి తయారు చేసుకుందాం. ఎంతో ఈజీగా 5 నిమిషాలలో అయితే చూడండి. అంటే ఈ కప్పులో సగం వరకు పిండి అనమాట. ఆ సగం కప్పు పిండికి 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఈ నీళ్ళు బాగా మరిగే వరకు మూతను పెట్టుకుందాం. ఇక ఈ విధంగా నీళ్ళు బాగా మసిలిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు కప్పుల వాటర్కి 1 కప్పు బెల్లం. బెల్లం కరిగే వరకు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత 2 ఇలాచీలు దంచినవి వేసుకుందాం. ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని ఈ బెల్లం నీళ్ళలో వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండి బాగా కలిసేటట్టు కలిపి మూత పెట్టుకుందాం. ఈ పిండి బాగా నీళ్ళల్లో మరిగేటంత వరకు. ఇప్పుడైతే బెల్లం అంబలి బాగా మరిగింది, కంప్లీట్ అయినట్టే, తాగడానికి సిద్ధం. ఇప్పుడైతే దించుకొని టేస్ట్ చూపించడమే. ఈ బెల్లం అంబలి మాత్రం అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు, కానీ పెరుగు అంబలి మాత్రం రేపనంగా ఈరోజు తయారు చేసి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ బెల్లం అంబలి వేడిగా ఇష్టం ఉన్న వాళ్ళు వేడిగా తాగొచ్చు, లేదు చల్లగా అయినాక ఇష్టం ఉన్న వాళ్ళు చల్లగా అయినాక అయినా తాగొచ్చు. ఇదిగో ఇది బెల్లం అంబలి, ఇది పెరుగు అంబలి. ఈ బెల్లం అంబలిని ఈ పెరుగు అంబలిని ఏది టేస్ట్ ఉందో మా ఆయనతో అడిగి తెలుసుకుందాం. బా, ఈ బెల్లం అంబలి బాగుందా, ఈ పెరుగు అంబలి బాగుందా, టేస్ట్ చూసి చెప్పవా? అబ్బా, నా కోసమేనా? బెల్లం అంబలి సూపర్. అబ్బా, పెరుగు అంబలి ఇంకా సూపర్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఆల్ ఈజ్ వెల్. బాయ్.